ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈ నెల 28వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అచ్చంపేట పట్టణంలో పర్యటించడంతో పాటు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పేసి ఆ సభ కోసం స్థల పరిశీలనలో భాగంగా ఈరోజు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ స్థల పరిశీలన చేశారు. అంతకుముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 28వ తేదీన కేటీఆర్ అచ్చంపేటకు రానున్నారని చెప్పేసి బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పేసి ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అన్ని ప్రజల వర్గాలను కూడా మోసం చేస్తుందని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తి చేస్తే ఆ 10% పూర్తి చేయడానికి ప్రభుత్వానికి చేత కావటం లేదని చెప్పేసి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, ఉమామహేశ్వర, చెన్నకేశవ లిఫ్ట్ ఇరిగేషన్లకు మంజూరు చేసి టెండర్లు పిలిస్తే ఇప్పుడు కనీసం ఆ ప్రాజెక్టులు ఇంతవరకు ఆ ఊసే లేదని చెప్పేసి కూడా వాళ్ళు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఇవన్నీ విషయాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ పటిష్టతపై, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై, ప్రజల బాగోగులపై కూడా అచ్చంపేటలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రసంగిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో అమానవీయమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. లింగాల మండలం ఈర్లపెంటకు చెందినటువంటి గురువమ్మ అనే మహిళ అనారోగ్యంతో గత 10 రోజుల క్రితం అచ్చంపేట ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి మహబూబ్నగర్కు ఆమెను రెఫర్ చేశారు. ఆమె అనారోగ్యంతో నిన్న మృతి చెందింది. అయితే అక్కడి నుంచి అంబులెన్స్లో అచ్చంపేట నియోజకవర్గాన్ని గురువమ్మ మృతదేహాన్ని తీసుకొచ్చి ఎటుగాని పరిస్థితుల్లో ఈర్లపెంటకు తీసుకెళ్లకుండా అంబులెన్స్ వాళ్ళు ఫరహాబాద్ వద్దనే వదిలిపెట్టిపోవడంతో, అది కూడా రాత్రి సమయంలో అడవిలో వదిలిపెట్టకపోవడంతో అక్కడ చూసిన వాళ్ళంతా కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదేం పరిస్థితి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ అధికారులను కూడా అడిగేసరికి వాళ్ళెవరు కూడా స్పందించలేదని చెప్పేసి, ఫోన్లు చేస్తే కూడా రెస్పాన్స్ లేదని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మానవీయ కోణంలో ఆలోచిస్తే నిజంగా కూడా ఈ సంఘటన చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఒక చెంచుపెంటల్లో ఒక చెంచు మహిళ మృతి చెందితే ఆమెను ఇంటి దగ్గర చేర్చకుండా మృతదేహాన్ని మధ్యలో వదిలిపెట్టిపోవడంపై దీనికి కారణమైనటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెంచు లోకంతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది.